రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు వస్తాయంటే, హాయ్ ఓస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTH 4-1 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి వీటి గురించి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికవే మీకు ఉపయోగపడతాయి. సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదా, పోల్ కండక్ట్ చేశాను పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. సో ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చినట్టయితే, ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరాల్లో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 4-2 బీటెక్ బీఫార్మసీ 4-2 బీటెక్ అందులో ముఖ్యంగా చాలా టఫ్గా జరిగేది, నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను. అయితే ఈసారి కొంచెం పర్లేదండి అప్పటితో పోలిచ్చినట్టయితే. అయితే ఈసారి ఏం జరిగిందంటే, రెగ్యులర్లో 4-1 కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగింది. ముఖ్యంగా బీటెక్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారండి. ఇప్పుడు అసలైతే 4-1 బీటెక్ చాలా ఈజీగా జరగాలి, ఎందుకంటే పర్సంటేజ్ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి. కాకపోతే ఎక్కువ మరి వీళ్ళు సరిగ్గా రాయలేదో, లేదా క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉండటం వల్ల రాయటం కుదరలేదో కానీ రెగ్యులర్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి సప్లీ రావడం జరిగింది. అయితే ఇందులో 4-1 బీటెక్లో చూసుకుంటే R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. మరి బీఫార్మసీ చూసుకుంటే R17, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? మొన్న 8-9 తారీఖుతో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయినాయి, పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్తో కలిపేసి. అయితే పోస్ట్ పోన్ కానీ ఎగ్జామ్స్ ముందు వరకు పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆన్లైన్ మోడ్లో, ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది కాబట్టి, ఎక్కువ శాతం ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి చివరి ఎగ్జామ్ ఏదైతే పోస్ట్ పోన్ ఉన్నాయో ఆ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి CBT ఎగ్జామ్స్ ఇప్పట్లో ఉండవు కాబట్టి, ఇక CBT ఎగ్జామ్స్ సప్లీలకు ఉండవు కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషను ఈ వీక్ గనక కంప్లీట్ అయిపోయినట్టయితే ఈ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. CBT ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎలా జరుగుతుంది అంటే, సో 4-1 బీటెక్ కానీ బీఫార్మసీ కానీ మీకు ఎక్కువ మంది ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ అర సబ్జెక్ట్ ఖచ్చితంగా అయితే మీరు కనుక కొంచెం పెర్ఫామ్ చేయగలిగితే పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే మీరు పాస్ అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే R18 వాళ్ళకి వచ్చేసరికి అసలు గ్రేస్ మార్క్స్ సంబంధించింది ఇప్పుడు 2024 పాస్ అవుట్ వాళ్ళకి, 2022, 2023 వాళ్ళకి ఉన్నాయి, 2024 పాస్ అవుట్ వాళ్ళకి ఇంకా ఏం అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే పాస్ చేయడానికే ట్రై చేస్తారు. అదే కాకుండా అడ్మిషన్స్ టైంలో కాబట్టి ఫైనల్ ఇయర్ పాస్ అవుట్స్ని ఎక్కువ మంది చూపించాలి కాబట్టి మీ పేపర్ వాల్యుయేషన్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే ఈజీగానే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఈసారి మొన్నేదో జరిగిపోయింది కదా అని చెప్పేసి ప్రతిసారి అలా జరుగుద్ది అనుకోవద్దండి. ఈసారి అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతం పాస్ అవుతారు. ప్రతి సంవత్సరం కూడా 4-1 బీటెక్ బీఫార్మసీ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు టఫ్గా ఉండేది, రెగ్యులర్ ఏమో లూజ్గా ఉండేది. కానీ ఈసారి రెగ్యులర్ కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు సప్లీలో కనుక ఎక్కువ శాతం కనుక పాస్ కాకపోతే మరి పాస్ అవుట్స్ అవ్వటం కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుంది. ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా రిజల్ట్స్ దేనికి ఎక్కువ వస్తుంది, ఇప్పుడు 4-1తో కంపేర్ చేసినట్టయితే, రెగ్యులర్తో కంపేర్ చేసినట్టయితే ఈ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఈ 4-1 బీటెక్ రెగ్యులర్తో పోల్చినట్టయితే బీటెక్ కానీ బీఫార్మసీ కానీ సప్లీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే ఉంటుంది. అయితే ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు వస్తాయంటే, సో రిజల్ట్స్ వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ ఈ వీక్లో కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే నెక్స్ట్ వీక్ అంతా మార్క్స్ ఎంటరింగ్ కనుక చేసినట్టయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు 4-1 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. దానికి గల కారణం ఏంట్రా అంటే 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి 4-1 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ కనుక ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కనుక ఇచ్చినట్టయితే
మరి స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, గ్రేస్ మార్క్స్ అవసరం లేని వాళ్ళకి అవసరం ఉండదు. మరి కొన్ని అయినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి మళ్ళీ, మరి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కానివ్వండి, ఎందుకంటే 4-1 బీటెక్ బీఫార్మసీ మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పట్లో ఉండవు, అవి ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ జూనియర్స్తో డిసెంబర్లోనూ ఉంటాయి. మరి అప్పటి వరకు ఆగితే వీళ్ళ కెరీర్ పోతుంది కదా. మరి గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ కూడా తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే నాకు తెలిసి అప్పటికి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేస్తారు. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడండి ఏంటండి అని అడుగుతున్నాయి. ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసరికి ఇప్పుడే తెలియదండి, నేను చెప్తాను మళ్ళీ ఇంకో వీడియో చేసి ఇంకో అప్డేట్ తెలిసినట్టయితే. సో ఇక ఈ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరైతే ఇక మళ్ళీ డిసెంబర్ దాకా వెయిట్ చేయడమేనండి. చాలా మంది అడుగుతున్నారు మరి 4-2 బీటెక్ అయితే అలాగ పడింది కాబట్టి ఆగస్ట్లో ఉంటుంది. మరి ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి మాకు 2024 వాళ్ళు ముందుగా వాళ్ళు 2022, 2023 వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా అని. అంటే 2022 వాళ్ళకి 2023 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, తీసేయలేదు. నేను ఇప్పటికీ బలంగానే చెప్తున్నాను. అప్లై చేయించుకున్న వాళ్ళు చేయించుకున్నారు. ఫిబ్రవరిలో అప్లై చేసిన వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చింది, కొంతమందికి వాళ్ళకి PCCM కూడా వచ్చినాయి. అది 30-23, 2022 వాళ్ళకు 2023 వాళ్ళకు ఉన్నాయి. మరి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళ పరిస్థితి ఏంట్రా అంటే నేను చెప్పొచ్చేది ఒకటే, 2024 వాళ్ళకి మాత్రం ఈ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ, అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానీ అప్డేట్ వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్పటి వరకు మాత్రం మీకు ఒక అప్డేట్ అనేది ఉండదు. కొంతమంది చెప్తా ఉన్నారు గ్రేస్ మార్క్స్ కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే. యాక్సెప్ట్ చేస్తారు కొన్ని కాలేజీలు, కాకపోతే మీకు లెక్క ఎప్పుడో తెలుసా, అది యూనివర్సిటీ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడే లెక్క. యూనివర్సిటీ వాళ్ళకి సబ్మిట్ చేయనప్పుడు అది కష్టం. అది వాళ్ళైనా కూడా యూనివర్సిటీ నుంచి అప్డేట్ వస్తేనే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు, అంతే తప్ప మీకు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. అందుకని చెప్పేసి ఈ గ్రేస్ మార్క్స్ కోసం మీరు వెయిట్ చేయాలంటే ఈ రిజల్ట్స్ కంపల్సరీగా అయితే రావాల్సి ఉంది. ఇవే కాదు ఇందాక వచ్చినవి కూడా రావాల్సి ఉంది. ఓకేనా. సో ఇదండి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే అప్పుడేనండి. ఇక సో ఓవరాల్గా చూసుకుంటే ఇక ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఈ సంవత్సరం. ఛాన్స్ అంటే ఇప్పుడు సప్లీలు జరిగేది ఇదే లాస్ట్. మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఇందా చెప్పాను ఎప్పుడు జరుగుతాయో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు అకాడమిక్ క్యాలెండర్స్ అనేవి రిలీజ్ కాలేదు. ఓకేనా. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయని, డిసెంబర్లో జరుగుతాయని కూడా చెప్పలేము. ఎందుకంటే 4-1 బీటెక్ బీఫార్మసీ సెప్టెంబర్లో జరుగుతున్నాయి క్లాసులు. అంటే జనవరిలోనో ఫిబ్రవరిలో రాసుకోవాలి మీరు మళ్ళీ. ఓకేనా. సో దీని సపరేట్ వీడియో ఒకటి చేస్తానండి. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీ అందరూ కూడా పాస్ అయిపోవాలని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.